శారీకి వచ్చే బాక్స్తో రీయూజింగ్ ఐడియా చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి బాక్స్ కొద్దిగా గట్టిగా ఉంటుంది. పట్టు చీరలకు వచ్చే బాక్స్ అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. అలాంటిది పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ బాక్స్కి సెంటర్లో ఇలా 2 ఇంచ్ వచ్చేటట్టుగా సెంటర్లో ఒక మార్క్ గీసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా మార్క్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆ పెన్తో గీత గీసారో అక్కడ కత్తెరతో కానీ చాక్తో కానీ దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అది లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక టేప్ అనేది వేసేసుకోండి. ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా తయారైపోతుందండి. దీనిలో మీకు స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏమున్నా కూడా దీనిలో పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి పడేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టేసేసామంటే ఈజీగా మనకి వెంటనే దొరుకుతుంది మన చేతికి. ఇలాంటి శారీ బాక్సులు కొన్ని చాలా గట్టిగా ఉంటాయండి. పట్టు చీరలకు వచ్చేవి అయితే ఇంకా చాలా గట్టిగా ఉంటాయి. కట్ చేసినా కూడా కట్ అవ్వవు. అలాంటి వాటితో ఇలా తయారు చేసుకోండి. చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం ఏది పెట్టుకున్నా కూడా వెంటనే మనకి అందుబాటులో ఉంటాయి. ఇది తయారు చేసుకుంటాం కూడా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చండి. చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి.